కాల్స్ మొదలైనవి. ఇప్పుడు ఆయన వెంకటేశ్వర రెడ్డిగా మార్చాడు. అది కూడా మార్చిన ఇబ్బంది ఉండేది కాదు. ఆయన్ని కూడా క్రిస్టియన్ చేసే కార్యక్రమం నడిచిందని. లడ్డూ కాంట్రాక్ట్ ఇప్పుడు అది ఎండ్ ఆఫ్ ద డే అండి, అది సెంటిమెంట్స్తో కూడుకున్న వ్యవహారం. హిందువులకు ఇవ్వకుండా ఇంకొకరికి అప్పచెప్పటం, ఏది ఇంత ప్రొటెస్ట్ ఉన్నా అవన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఆయన కుమార్తె పెళ్లికి ఆయన 12 కిలోల బంగారం ఇచ్చాడనే అభియోగాన్ని కూడా తెలుగుదేశం నాయకులు ఇప్పుడు బయటకు తీసుకొస్తున్నారు. ఒక సాధారణ కాంట్రాక్టర్ 12 కేజీల బంగారం కుమార్తె పెళ్లికి ఎలా బహుమానంగా ఇచ్చాడు అంటే జనరల్గా ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి ఆచారం అండి. అంటే కాంట్రాక్టర్లు మీరన్నట్టు 12 కిలోల బంగారం, ఇది ప్రతి చోట ప్రతి ప్రభుత్వ కార్యాలయంలోనూ ఉన్నతాధికారుల ఇళ్లలో జరిగేటువంటి చాలా కార్యక్రమాలకి వాళ్ళ నుంచి లబ్ధి పొందినటువంటి ప్రైవేటు వ్యక్తులు బాధ్యత తీసుకుని హడావిడి చేయటం అనేది ఇది ఒక సాంప్రదాయంగా జరుగుతోంది. మీరు ఏ పెద్ద అధికారి తాలూకా వివాహం కొద్దిమంది కాకపోవచ్చు, కానీ మెజారిటీ ప్రభుత్వ అధికారుల ఇళ్లలో జరిగేటువంటి వేడుకల వెనకాల సీరియస్గా దర్యాప్తు చేస్తే ఇలాంటి కేసులు చాలా దొరుకుతాయి మీకు. అందులో ఈ థామస్ ఒకడు. థామస్ సరే, అంటే ఇందాక ఈరోజు చూశారు బండి సంజయ్ గారి కామెంట్స్. ఆయన తిరుమల వెళ్ళి శేషాచలం కొండల్లో స్మగ్లింగ్ చేసిన ఎర్రచందనం తోటి వీళ్ళు ఏ స్థాయికి ఎదిగారంటే పెద్ద పెద్ద సంస్థల నిర్వహణ చేసే స్థాయికి ఎదిగేశారు, ప్రభుత్వాలను కొనేసే స్థాయికి ఎదిగేశారు అన్నట్టు ఆయన మాట్లాడారు. వాస్తవంగా చూస్తే సంజయ్ ఏమన్నారు, ఎర్రచందనం దోపిడీ మీద నివేదిక కూడా కోరుతాం, ప్రభుత్వానికి అప్పులు ఇచ్చే స్థాయికి ఎదిగారు అక్కడ స్మగ్లర్లో. అదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కామెంట్ ఉంది కదా దాని మీద. అంటే ఇక్కడి నుంచి వీళ్ళ పేర్లు చెప్పుకుంటూ చెక్ పోస్టులు దాటించారు, వీళ్ళ పేర్లు తెలియని చెక్ పోస్టులు వచ్చేసరికి దొరికారు వీళ్ళు నేపాల్ దగ్గర అనేది ఆయన కామెంట్ చేస్తున్నాడు ఆల్రెడీ. అయితే దానికి వైసీపీ సమాధానం చెప్పింది. అక్కడికి వెళ్ళింది కిరణ్ కుమార్ రెడ్డి రోజుల్లోనూ అలాగే చంద్రబాబు నాయుడు గారి హయాంలోనూ తరలినటువంటి సంపద తప్పలో తరలింది, ఇంకా అక్కడికి చేరలేదు అనే సెన్స్ కూడా క్యారీ అవుతుంది దీనిలో. అంటే ప్రతి ప్రభుత్వంలోనూ ఈ కార్యక్రమాలు జరుగుతాయండి. ఈ ప్రభుత్వంలో జరిగింది ఇందులో జరగలేదు అనటానికి లేదు. ప్రతి ఒక్కరిని వాళ్ళు ఏదో మేరకు మేనేజ్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. శేషాచలం అడవులు, అక్కడి నుంచి ఎర్రచందనం తరలింపు అనేది అన్ని ప్రభుత్వాల కాలంలోనూ వచ్చినటువంటి ఒక ఎలిగేషన్. అది ఎవరు సీరియస్గా పట్టించుకున్నారు, ఎవరు లాభ పొందారు అనేది మొత్తం బయటకు తీస్తే చరిత్ర చాలామంది బయటకు వస్తారు. ఇప్పుడు చాలా ప్రభుత్వాల ఇన్వాల్వ్మెంట్లు కనిపిస్తాయి. సో ఊళ్ళకు ఊళ్ళే నిర్వాసితంగా కనిపిస్తాయి. సీరియస్గా అయితే ప్రభుత్వం దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయకపోవచ్చు అంటారా? అంత బలంగా ఉండదండి. ఒక ఆరోపణగా వస్తుంది, హడావిడి జరుగుతుంది. ఇప్పుడు ఈయన బట్టి బండి సంజయ్ గారు ఆ మాట అన్నాడు కాబట్టి కొంచెం ఎక్కువ స్థాయిలో హడావిడి జరగచ్చు. రెండోది పొలిటికల్ హీట్ ఉంది. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీని కార్నర్ చేయటం అనే ప్రోగ్రాంలో భాగంగా కూడా యువతల నుంచి కొంచెం స్పీడ్ పెంచే అవకాశం ఉంది. ఆ హడావిడి జరుగుతుంది. అక్కడే కాదు, ఆల్రెడీ మనకి తిరుమలలో మొదలైపోయినాయి. ఓకే, తిరుమలలో మొదలైంది. ఇక్కడి నుంచి మొదలుపెట్టి శేషాచలం అడవులు, ఎర్రచందనం తరలింపు, ఈ వ్యవహారాలన్నిటి మీద కూడా కొంచెం సీరియస్ యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎన్డీఏ ప్రభుత్వం ఇది కేంద్రంలోనూ అలాగే ఇక్కడ కూడా ఇద్దరూ పట్టించుకున్నారు కాబట్టి కొంచెం సీరియస్గానే వ్యవహారం ఉంటుంది. బట్ ఇప్పుడు ఈ తిరుమల తిరుపతి దేవస్థానం వివాదాలుగా తుట్టె కదిలిస్తే అందులో ఉన్న తేనెటీగలు బయటకు వచ్చి ఎవరినైనా గుట్టేయచ్చు కదా, ఆ ప్రమాదం కూడా లేకపోలేదు.